దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనములు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట మనం చూద్దాము. ప్రభు ఏం చెప్తున్నారు అని అంటే, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనము, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఈ యొక్క మాట మనం చూస్తే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయముల్లో కూడా వర్ధిల్లుతావు. అయితే మనము ఈ రోజుల్లో మనం చూసినట్లయితే, ఈరోజు ప్రభువు ఇస్తున్న అంశం ఏమిటంటే, ప్రార్థన అంటే ఏమిటి, అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటంటే మనము దేవునితో మాట్లాడుట. ప్రార్థన అంటే ఏమిటంటే మన అవసరతలు దేవునికి తెలియచెప్పుట. కరెక్టే, ఇది మనము ఎంతకాలం నేర్చుకున్నాము. మనం ప్రార్థన అంటే ఏంటంటే మన యొక్క వ్యక్తిగత విషయాలు, అలాగే మన ఉన్న ప్రతి పరిస్థితిని దేవునికి చెప్పడము. ఈ రీతిలో మనము ప్రార్థన మనము చేస్తూ ఉంటాము. మన భయములు, ప్రభా నాకు ఇది వద్దు, ప్రభా నాకు ఇది కావాలి, ప్రభా నాకు ఇది చెయ్యి, ప్రభా ఇది నాకు అవ్వకుండా సహాయం చెయ్యి, ఇలాగ ప్రతి ఒక్కటి మన ఇష్టము ప్రకారముగా మనకి ఏది ఇష్టమో, ఏది మనం చెయ్యగలమో, ఏది నాకు కావాలి అనుకుంటున్నానో, అలాగే నాకు ఏది వద్దో, ఏది ఇష్టం కాదో, ఏది నేను చెయ్యకూడదు అనుకుంటున్నానో, ఇవన్నీ కూడా మనము దేవుని సన్నిధిలో పెట్టుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం దేవుని చిత్తం అడిగి తెలుసుకుంటూ ఉంటాం. ఉద్యోగం విషయంలోను, వివాహం విషయంలోను, అలాగే మనకు ముఖ్యమైనవి అని అనుకుంటున్నప్పుడు దేవుని చిత్తం తెలుసుకోవాలి విషయంలో అని మనము ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన అన్నది ఇలాగ నానా రకాలుగా మన యొక్క పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి ఆధారపడి ఉన్నది. అయితే ప్రభు నాకు ఈ మధ్యకాలంలో చెప్తున్న మాట ఏంటంటే, ప్రార్థన అంటే ఏంటి అంటే, మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఎటువంటి ప్రార్థన చేశారు అని అంటే, అబ్రహాము పిల్లలు కావాలని ప్రార్థన చేశారు, హన్నా పిల్లలు కావాలని ప్రార్థన చేసింది, యాకోబు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు, ఎబ్బేజు నా సరిహద్దులు విశాలపరచు అని ప్రార్థన చేశాడు. ఇలా మనం చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో చేసుకుంటూ ఉన్నారు. వారు యుద్ధంలోకి వెళ్ళాలన్నప్పుడు, భయపడినప్పుడు, ప్రభా ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, నాకు సహాయం చేయని దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. ఇలాగా అనేక విషయాల్లో మనము ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఇటువంటి ప్రార్థనలు ఎక్కడా కూడా మనకి కనిపించము. యేసు ప్రభు ఉన్నప్పుడు ఎవరు కూడా వచ్చి నాకు పిల్లలు కావాలి ప్రార్థన చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేయండి, నేను మంచిగా నాకు డబ్బులు సంపాదించాలి నాకు ప్రార్థన చేయండి అని ఇటువంటి పాత నిబంధనలో ఎవరైతే భక్తులు చేశారో ఆ ప్రార్థనలు యేసు ప్రభు కాలంలో మనము చూడము. అక్కడ ఎటువంటి ప్రార్థనలు మనం చూసామంటే, గుడ్డివారు వచ్చి నన్ను ముట్టు స్వస్థపరచు, కుంటివారు వచ్చి నన్ను ముట్టు స్వస్థపరచు, అలాగే పక్షవాయువు గల వ్యక్తి వచ్చి నన్ను ముట్టి స్వస్థపరచమని, కుష్టు వ్యాధి కలిగిన వాడు వచ్చి ముట్టి స్వస్థపరచమని, అలాగే దయ్యములు పట్టిన వారు వచ్చినప్పుడు వారిని స్వస్థపరిచి బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే పాత నిబంధనలో ఉన్న ప్రార్థనలు క్రొత్త నిబంధనలో యేసుప్రభు ఉంటున్నప్పుడు లేవు. అలాగే క్రొత్త నిబంధనలో యేసుప్రభు ఉన్న ప్రార్థనలు పాత నిబంధన గ్రంథంలో మనం చూడము. అక్కడ స్వస్థతలు కలిగినట్లుగా, కళ్ళు వచ్చినట్లుగా, అక్కడ ఏదైనా పక్షవాయు గల వ్యక్తి ముట్టి స్వస్థపరిచినట్లుగా, కుష్ఠరోగులు శుద్ధులైనట్లుగా, దయ్యములు వదిలిపోయినట్లుగా మన పాత నిబంధన గ్రంథంలో చూడము. ఈ యొక్క వేరియేషన్స్ మనం చూస్తూ ఉంటే పాత నిబంధనలో ఉన్న ప్రార్థనలు క్రొత్త నిబంధనలో యేసుప్రభు కాలంలో లేవు. అలాగే యేసుప్రభు తర్వాత వచ్చిన శిష్యుల కాలంలో కూడా వారు ఏ పరిస్థితుల కొరకు కూడా వారు ప్రార్థన చేసినట్లుగా మనం చూడము. నాకు సహాయం చెయ్యి, నన్ను విడిపించు, నన్ను తప్పించు, నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు, ఇలాంటి ప్రార్థనలు ఎవరు కూడా చేసినట్లుగా మనం చూడము. పేతురు కానీ పౌలు కానీ ఎవరు కూడా అటువంటి ప్రార్థనలు చేసినట్లుగా మనము చూడలేదు. అంటే ప్రార్థన ఎలా ఉంటుంది అంటే అది కూడా వారి యొక్క మెచ్యూరిటీ లెవెల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగని పాత నిబంధన గ్రంథంలో అంత మెచ్యూరిటీ లేదని చెప్పడం కాదు, కానీ ఇవన్నీ అనుసరించారు పాత నిబంధన గ్రంథంలో. అయితే స్పెసిఫిక్గా అవి అక్కడ మనకి పొందుపరచబడలేదు. మనం చూసినట్లయితే ఈ వాక్యం ఎలాగైతే చెప్తున్నదో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లుతావు. అబ్రహాము ఆత్మలో వర్ధిల్లాడు కదండి. అబ్రహాము ఆత్మలో ఎదిగాడు కదా, దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు, దేవుని స్వరం వినే అనుభవంలో ఉన్నాడు. అబ్రహాము ఇస్సాకును బలిచ్చామంటే ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. ఇదంతా ఆత్మలో వర్ధిల్లడం కదా, ఇతను ఆత్మలో వర్ధిల్లాడు.
యోసేపు ఆత్మలో వర్ధిల్లాడు, నేను పాపం చెయ్యను ఆ నిర్ణయం తీసుకున్నాడు. అలాగే యోసేపు వారి సహోదరులు అతనికి ఎంతగానో ఇబ్బంది కలిగించినప్పటికీ వారిని క్షమించాడు, వారిని ప్రేమించాడు, వారిని ఆదరించాడు. ఇది ఆత్మలో వర్ధిల్లడం కదా. అంటే మనం ఒక్కొక్కరిని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో వర్ధిల్లి అప్పుడు వారు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లినట్లుగా మనము గమనించవచ్చు. అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విషయాల మీద ఫోకస్ చేయబడింది. ఇప్పుడు మనము ఏ ఒక్క పరిస్థితిలో మనం ఉన్నామంటే పాత నిబంధన, క్రొత్త నిబంధనలో యేసుప్రభు సువార్తలు, ఆ తర్వాత పౌలు గారు వచ్చారు, ఆ తర్వాత కాలంలో మనము ఇప్పుడు ఉన్నాము. ఇప్పుడు మనము ఎటువంటి ప్రార్థన చేయాలి అంటే మనము ఈ పత్రికల్లో ఉన్న ప్రార్థన మనము చేయవలసిన వారమే ఉన్నాం. పత్రికల్లో ఎటువంటి ప్రార్థన దేవుడు చెప్పారంటే ఇవన్నీ ఒకే ఫామ్లోకి చెందబడినవి. అయితే మీ ఆత్మవర్ధిల్లాలి ఫస్ట్, అప్పుడు నీకు కావాల్సినవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. మనము ఆత్మ విషయమై మనము ఆసక్తి కలిగిన వారమే ఉండాలి. ఆత్మ ఏ రీతిలో ఉన్నది, ఆత్మ దేవునితో సంబంధం కలిగి ఉన్నదా, మన ఆత్మలో మనము ఎటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నామో, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నామా అని మనం ఎప్పటికప్పుడు చూసుకునే వారముగా ఉండాలి. మనము పరిస్థితులను బట్టి ప్రార్థన చేసే వారముగా కాదు, ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా మనము ధైర్యంగా ఎదుర్కొనే వారముగా మనం ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే దానియేలుకి ఒక సమస్య వచ్చింది. అదేంటి అంటే అతన్ని సింహాల బోనులో పడవేయమని. అప్పుడు దానియేలు ప్రార్థన చేశాడా, ఉపవాసం ఉన్నాడా? ప్రభువా, ఇది నాకు తప్పించు, ఇది నాకు దూరం అవ్వాలి, నేనెంతో నీ ఎదుట యథార్థముగా ఉన్నాను కాబట్టి నాకు ఇటువంటి సమస్యలు రావడం ఏంటి ప్రభువా, నాకు ఇటువంటి సమస్యలు రాకూడదు, నాకు తీసే ప్రభువా దానియేలు ప్రార్థన చేసుకున్నాడా, ఉపవాసం ఉన్నాడా? మనం ఈ రోజుల్లో ఏ విషయాల కొరకు ఉపవాసం ఉంటున్నాం? ఎంతసేపు మన అవసరతల కొరకే కదా. నాకు ఉద్యోగం రావాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, నాకు ప్రమోషన్ రావాలి, నాకు అప్పులు తీరాలి, ఎంతసేపు మన ప్రార్థనల అవసరతల కొరకే కదా. కానీ అక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే దేవునితో ఒక మెచ్యూరిటీ లెవెల్ కలిగి ఉన్నారో వారు ఎటువంటి ప్రార్థన చేశారంటే అవసరతల కొరకు వారు ఎక్కడ కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూడము. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు ప్రార్థన చేశారా? వారి యొక్క పరిస్థితులు తప్పించమని, తీసేయమని పారిపోయారా అక్కడి నుంచి? లేకపోతే దేవుని దూషించారా? వారిని వారు తక్కువ చేసుకున్నారా? ఏమీ చేయలేదు. కానీ వారు ఈ శరీరమును గురించి వారు చింతించలేదు. వారి శరీరం ఏమైపోతుందో, నశించిపోతుందో, అగ్నిలో వేసేస్తారు, మన శరీరాలు కాలిపోతాయి, మేము చనిపోతాం, అలాంటి చింత వారిలో లేదు. అది ఎక్కడో కాదు, పాత నిబంధన గ్రంథంలోనే అటువంటి వీరులను మనము చూడవచ్చు. ఇక క్రొత్త నిబంధనలోకి మనం వచ్చినట్లయితే పౌలు కానీ, పేతురు కానీ ఎవ్వరూ కూడా వారి పరిస్థితులను బట్టి ప్రార్థన చేసినట్లుగా మనం చూడము. వారి అవసరతల కొరకు ప్రార్థన చేసినట్లుగా మనం చూడము. మనం పౌలు, శీలలు చెరసాల్లో వేసేసినప్పుడు వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తారా? ఇందులోంచి మేము బయటపడాలి, ప్రభువా మమ్మల్ని విడిపించు, మేము ఇంకా నీ పని ఉజ్జీవంగా చేస్తాం, ఇంకా నీ పని మేము బలంగా చేస్తాం, మమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించు ప్రభువా, నువ్వు గొప్ప అద్భుతం చేయాలి ఇప్పుడు అన్న వాళ్ళు ఏమైనా ప్రార్థన చేశారా? వారు ఏమీ చేయలేదు. నాకైతే ప్రభు చెప్పారు స్పెసిఫిక్ ఈ వాడుక చొప్పున వారు దేవునితో పాటలు పాడుకున్నారంట. అప్పుడు చెరసాల్లోకి వచ్చేగాలు పాటలు పాడటం మొదలట్లేదట. వారు వాడుకట, అది వారు అలవాటంట. ఏంటి అంటే దేవుణ్ణి స్తుతించడం. ఏ పరిస్థితులు అయినప్పటికీ నా దేవాది దేవుని స్తుతించాలి. మన పని ఏంటి అంటే దేవుని స్తుతించడం. పరలోకంలో దేవదూతలు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు. భూలోకంలో మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, అంతే. ఎందుకంటే మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడుగక మునిపే నాకు తెలియను గనుక నేను వారిని మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు చెప్పారు. మీరు అవసరతల కొరకు ప్రార్థన చేయమని మనల్ని ఎక్కడ కూడా ప్రభు ఎంకరేజ్ చేయలేదు. మీ తండ్రిని నేనున్నాను, మీరు అనాథల వలె మీరు ప్రవర్తించకండి, మీకు కావాల్సినవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పారు. అయితే మనం దేని కొరకు ప్రార్థన చేసుకోవాలి? పరిశుద్ధత కొరకు ప్రార్థన చేసుకోవాలి, ఆత్మచేత నింపబడడం కొరకు ప్రార్థన చేసుకోవాలి, దేవుని స్వరం వినడం కొరకు ప్రార్థన చేసుకోవాలి, దేవుని చిత్తం మన జీవితంలో ఏంటి అని తెలుసుకోవడం కొరకు ప్రార్థన చేసుకోవాలి, మన ఆత్మ వర్ధిల్లాలని ప్రార్థన చేసుకోవాలి. మనలో ఉన్న అసూయ, ద్వేషము, కలహము, మత్సరత, కుళ్ళు, కక్షలు, పగలు, ప్రతీకారాలు అవన్నీ కూడా మనలోంచి తీసివేయబడాలని ప్రార్థన చేసుకోవాలి. ప్రేమ, సంతోషము, సమాధానం కలిగి ఉండాలి, మంచితనం మనం కలిగి ఉండాలి, ఇతరులు ప్రేమించేవారంగా, క్షమించేవారంగా ఉండాలి. ఈ యొక్క గుణాల కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇవన్నీ కలిగి ఉండాలని ఇది చేసుకోవలసిన ప్రార్థన. మనల్ని మనం మార్చుకోవడం కొరకు ప్రభువుని అడగాలి. ఎవరికి వారముగా మనము మార్పు చెందలేము, అది మన వల్ల కాదు. పరిశుద్ధుడే మనలను పరిశుద్ధులుగా చేయగలడు.
పాపులమైన మనము ఎంత ప్రయత్నం చేసినా పరిశుద్ధులుగా మారలేము. ఆయన యొక్క నిష్కలంకమైన రక్తము ద్వారా మాత్రమే మనము పరిశుద్ధులుగా తీర్చబడతాం. కాబట్టి మన ఆయన సన్నిధికి వచ్చి, ప్రభువా నన్ను పరిశుద్ధులుగా చేయండి, నన్ను పరిశుద్ధురాలుగా చేయండి అని మనము ప్రార్థన చేసుకోవలసిన వారమే ఉన్నాం. మన పేతురుని చూస్తే అతను కూడా చెరసాలలో వేయబడ్డాడు. అతను కూడా ప్రార్థన చేయలేదు. ఎవరు కూడా ప్రార్థనలు చేయలేదు. ఎందుకు అని అంటే వారికి ఆ శరీరం ఏమైపోతుందో అన్న చింత వారికి లేదు. మేము చనిపోతామేమో అన్న భయం వారికి లేదు. నాకు ఇది కావాలి, నాకు అదొద్దు, నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం కాదు, ఇలాంటివి ఏమి వారికి లేవు. వారికి నేను, నా శరీరం అన్నది వారికి చనిపోయింది. కాబట్టి ఇంకా దాని కొరకు వారు చింతించలేదు, దాని కొరకు వారు ప్రార్థించలేదు. మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే అనేకమైన అవసరతల ప్రార్థనలు ఎక్కువైపోయినాయి, అనేకమైన ప్రేయర్ రిక్వెస్ట్లు ఎక్కువైపోయినాయి. అవి తప్పని నేను చెప్పట్లేదు, కానీ మనము దేవుడు ఒక పద్ధతి ఏంటి అని అంటే ఆత్మ వర్ధిల్లాలి. ఎప్పుడైతే మన ఆత్మ వర్ధిల్లుతుందో మనకు కావలసినవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. ఈ మెచ్యూరిటీ లెవెల్లోనికి మనం రావాలి. మనం స్టార్టింగ్లో మనం అలాగే అందరం వచ్చాం, అందరం అవసరతల కొరకే వచ్చాం దేవుడి దగ్గరికి. ప్రభా నాకు అవసరతలు తీర్చి, ఈ అవసరతలు తీర్చని వచ్చాం. ఇంకెంతకాలం అదే ప్రార్థన, ఇంకెంతకాలం అవసరతల ప్రార్థన? ఆ తర్వాత అయినా మనం దేవుని తెలుసుకున్నాక, ప్రభా నన్ను పరిశుద్ధుడిగా చేయండి, ప్రభా నన్ను మార్చండి, ప్రభా నన్ను నీకు దగ్గరగా చేయండి, నీ స్వరం నేను వినాలి ప్రభా, నీ చిత్తం నేను తెలుసుకోవాలి ప్రభా అని మనం ఇంకా ఏ పరిస్థితులు వచ్చినా ఎప్పుడు కంగారు పడిపోయినట్లే. ఒక 10 సంవత్సరాలు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా అదే కంగారు, ఒక 20 సంవత్సరాలు దేవుని తెలుసుకున్న తర్వాత కూడా అదే మనకు భయాలు. మనం ఏ భయాలు విడిచిపెట్టట్లేదు, మన యొక్క అలవాట్లు విడిచిపెట్టట్లేదు, ఆచారాలు విడిచిపెట్టట్లేదు, మనకు కలిగి ఉన్నవి ఏవి విడిచిపెట్టకుండా ఎంతసేపు ప్రార్థన అంటే అవసరతలు, నేను, నా కుటుంబం, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అనారోగ్యాలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, ఇవే మన ప్రార్థనలు అయిపోయినాయి. అయితే ప్రభు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏమిటి అని అంటే, ఎవరైతే దేవునిలో ఒక మెచ్యూరిటీ కలిగి ఉంటారో వారు ఎప్పుడు కూడా అవసరతల మీదే ఫోకస్ చేస్తా ప్రార్థన చేయరు. వారు ఎలా ఉంటారంటే వారు ఆత్మ విషయంలో వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆత్మ వర్ధిల్లుతుందో, ఎప్పుడైతే ఆత్మ ఒక్కొక్క విషయంలోనూ వర్ధిల్లుతూ ఉంటుందో, ప్రేమించడము, క్షమించడము, అలాగే మనం కంగారు పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా మనము ఉండగలగడము, మనము భయమును జయించి జీవించడము, ఇలాగ ఒక్కొక్క ఏరియాలో మనం ఎక్కడైతే డెవలప్ చేసుకుంటూ వెళ్తామో మనకు కావాల్సినవన్నీ ప్రభు మన యొద్దకు తీసుకొచ్చి ఇస్తారు. మన చుట్టుపక్కల వారిని ప్రభు మారుస్తూ ఉంటారు. మన యొక్క పరిస్థితులు ఆయన మారుస్తూ ఉంటారు. అది మనం గమనించినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంటుంది. అయ్యో నేను ఈ విషయాల కొరకు ప్రార్థన చేయలేదే, దేవుడు ఎలాగే ఇవన్నీ చేస్తున్నాడు అని మనము ఆశ్చర్యపడుతూ ఉంటాము. మనకి పిల్లలకు స్కూల్ కావాలని దేవుడికి తెలుసు, వారికి ఉద్యోగాలు కావాలని దేవుడికి తెలుసు, వివాహాలు కావాలని దేవుడికి తెలుసు. అవేమి నేను చెయ్యను, మీరు ఆత్మల కోసమే ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పలేదు. అవన్నీ నాకు తెలుసు. అయితే మీరు మొట్టమొదటిగా మీరు దేవుని యందు పరివర్తన చెందండి, అప్పుడు మీకు అన్నీ ఇస్తాను నేను అని ప్రభువు వాగ్దానం చేశారు. కాబట్టి మన కొరకు చింతించేవాడు దేవుడు ఉన్నాడు, మన కొరకు పట్టించుకుని వాడు దేవుడై ఉన్నాడు. ఇకనైనా మన ప్రార్థనలు మార్చుకుందాం. ఇకనైనా మనం ఏ విషయాల గురించి మనం ఫోకస్ చేద్దామంటే ఆత్మ విషయాల కొరకు మనము ఫోకస్ చేద్దాము. పరిశుద్ధత కొరకు, ప్రేమ కొరకు, దేవుని చిత్తం తెలుసుకుంటలోను, దేవుని ప్రణాళిక ఏమిటి నా జీవితంలో, నేను దేని కొరకు ప్రార్థించాలి, దేని కొరకు అంగలార్చాలి అనే విషయాల మీద మనము ఫోకస్ చేయాలి. నానాటికి మనలో ప్రేమ పెరుగుతూ ఉండాలి. ఎందుకంటే పత్రికలంతా ఏమి రాశారనంటే ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, అంతకు మించి ఇంకా ఏమీ రాయబడలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రేమలో వర్ధిల్లాలి. ఇవన్నీ విషయాల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడి వాక్యముని దీవించును గాక. ఆమేన్.